అండి. కరీంనగర్ నుంచి వైదేహి రాస్తున్నారు. దుర్గాదేవి ఏ సందర్భంలో ఉద్భవించింది తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. మహిషాసురుణ్ణి మర్దించటానికి మహిషాసుర మర్దిని అని చెప్తాం. అసలు వచ్చినది అందుకు. కానీ ఆ సమయంలో అతను తన వారిని పంపాడు, ఓ ఇద్దరిని పంపాడు, శుంభ నిశుంభులు అని. వీడు మహా భయంకరమైన పరాక్రమం గలవారు, యుద్ధం బాగా చేస్తారు, ఆయుధాలు రకరకాల ఆయుధాలతో వస్తారు. ఒక చమత్కారం ఉంది, దుర్గ మీద వేసిన ఆయుధాలన్నీ ఆమె శరీరంలో కలిసిపోయాయట. ఇక వాడు ఏం చేయాలి? పిచ్చివాడా, ఇవన్నీ నావేరా, నా శరీరమే పెద్ద ఆయుధం, నిన్ను దీంతో చంపుతాను. శుంభ నిశుంభులు అంటేనే అర్థం కామ క్రోధాలు. జంట కదా, జంటలు 3 ఉన్నాయి. అందులో ఒకటి ఈ దుర్గ. శుంభ నిశుంభులు అనేవారు ఆ మహిషాసురునికి చాలా ప్రధానమైనటువంటి అనుచరులు. సేనాధిపతి మరొకటి. మమ్ములను గెలిస్తే కదా నీ దాకా వచ్చేది. అసలు జరిగిన విషయం ఏమిటి? వీరు వెళ్ళి ఆమెను అడిగారు, మా మహిషాసురుడికి నీ మీద పెళ్లి చేసుకోవాలని ఉంది, వచ్చి పెళ్లి చేసుకో. అమ్మని ఎలా భావించాలో తెలియని మూర్ఖులు కదా. అంటే సరే రమ్మను, నన్ను యుద్ధంలో గెలిచి పెళ్లి చేసుకోమను. తల్లి కాస్త నవ్వుకుంటూ చెప్పింది. అప్పుడు దీనికి మాత్రానికి నువ్వు మేము వెళ్ళి గెలుస్తాం అని వీళ్ళిద్దరు వచ్చారు. ఏమిటి, మీ రాజుకు ధైర్యం లేదా నాతో యుద్ధం చేయడానికి? మీరు వచ్చారు, భయపడుతున్నాడా? సరే మీరు పోతే ఆయన వస్తాడేమో, రండిరా యుద్ధానికి. శుంభ నిశుంభులను చంపడానికి తల్లిని దుర్గా అని చెప్తాం. ఇంకో ఈ యుద్ధం చేస్తున్నప్పుడే ఇక్కడి నుంచే వచ్చిన తల్లి, ఇంకో తల్లి కాళి. వాడు ఇంకోటి వస్తాడు అటచుడు, వాడి పేరు రక్తబీజుడు అంటారు. వాడు ఎలాంటి వాడు రక్తబీజుడు? వాడి స్వరూపం ఏంటి? ఒక రక్త చుక్క భూమి మీద పడితే 1000 మంది పుడతారు, వాళ్ళలాంటి వాడు. ఈమె ఆయుధం వేసేసింది, గాయమైంది, రక్తం పడింది, పుడుతూనే ఉన్నారు. ఎన్నిసార్లు వేసినా ఒకడు పోతే 1000 మంది పుడుతున్నారు, 1000 మంది 1,00,000 మంది పుడుతున్నారు. ఏమిటి? రక్తం భూమి మీద పడితే పుడతారు. ఏం చేయాలి? రక్తం పడకూడదు, భూమి మీద పడకూడదు. రక్తం రాకుండా చంపలేం కదా. అప్పుడు ఖాళీ రూపాన్ని ధరించి తన నాలుకను మొత్తం భూమి మీద పరిచింది. రక్తం ఎక్కడ పడుతుంది? అప్పుడు నాలుక మీద పడుతుంది. వాడు చచ్చాడు. రక్తబీజుండి చంపటానికి కాళీ, శుంభని శుంభాది దుర్గను చంపడానికి దుర్గా. అంటే రక్తబీజుడు అంటే మనమే కదా. రక్తం అంటే కోరిక. మనందా పుట్టుకు కారణం ఏంటి? కోరికే కదా. రక్తమే బీజం, కోరికే కారణం. ప్రతి జీవి పుట్టడానికి కారణం కోరికే కదా. మనలో కోరిక లేదు, మనం పుట్టాం. ఆ కోరిక నాలుక ద్వారా బయటకు వస్తుంది, అంతే కదా. మన సలహా చెప్పుకున్నాం, నాలుకను జాగ్రత్తగా ఉంచుకుంటే మోక్షాన్ని పొందవచ్చు. నాలుక మాట్లాడుతుంది, తింటుంది కదా. తినకూడని దాన్ని తినకుండా, అనకూడని దాన్ని అనకుండా ఉంటే మనంతా మంచివాళ్ళు లేరు, మోక్షం అదే వస్తుంది. నాలుకను గెలవాలి అని కాళి చెప్పింది, కామ క్రోధాలు గెలవాలని దుర్గ చెప్పింది, మోక్ష మార్గాన్ని వెతకాలని కాత్యాయని చెప్పింది, శరీరంలోని 3 పురాలలో దేవిని ఉంచుకోవాలని త్రిపుర సుందరి చెప్పింది, సంతానం కావాలి, వంశాన్ని ఉద్ధరించాలి, ధర్మాన్ని పెంచాలి అని స్కందమాత చెప్పింది. అన్ని పేర్లు అమ్మవే, అన్ని ఆరాధనలు అమ్మవే, అన్ని కోరికలు అమ్మ కోసమే. ఒక్కొక్క కోరిక కోరుతున్నాడు కాబట్టి ఆ కోరికకు, ఆ శక్తికి, ఆ రూపానికి, ఆ కార్యానికి ఆ పేరు పెట్టి 9 భక్తులు కదా, 9